కమాన్ కమాన్ కమాన్, ఎనర్జీ ఎనర్జీ. చిన్నప్పుడు నుంచి కూడా నేను ఇంగ్లీష్లో ఎంత దడదలాడిచ్చినా, తెలుగులో ఎంత దడదలాడిచ్చినా మ్యాథమెటిక్స్ పూరు. ఒకసారి ఏమైందంటే అనుకోకుండా నాకు మా లెక్కల మేష గారు మరి ఏ మూడ్లో వేసాడో తెలియదు కానీ అండి, చూడండి ఎలా వేసాడో తెలుసా నాకు. ఇదిగోండి 10కి 10 మార్కులు వేసాడండి. కావాలి నమ్మకపోతే చూసుకోండి. నేను వేసానంటారా, ఆయన వేసాడని చెబుతున్నానండి. 10కి 10 వేసాడు కదా. మనం ఎప్పుడు తిట్టేవాడు, లెక్కలు నువ్వు ఎప్పుడు తెచ్చుకో మార్కులు, ఎలా ఎప్పుడు 0 వస్తాయి, ఎప్పుడు నువ్వు 10కి 9 తెచ్చుకోరా, నీకు రూపాయి ఇస్తాడు. 9 ఏం కరం 10 వచ్చి నీకు ఈసారి మన దగ్గరికి ఇదిగోరా, నాకు 10 వచ్చి మా మ్యాథ్స్ చేశాడు. మా అన్నయ్యని ఎరిమో వేసి బలి తెచ్చుకున్నారా అని చెప్పి రూపాయి ఇచ్చాడండి. మా అమ్మ దగ్గరికి వెళ్ళా, అమ్మ చూడ ఎప్పుడు రా లెక్కలు నాకు 10 వచ్చినాయి అన్న. మా అమ్మ ఏం చేసింది, ఇంకో రూపాయి ఇచ్చింది. ఓకే, తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళా ఈవినింగ్, నాన్న నాకు ఎప్పుడు లెక్కలు నాకు 10కి 10 వచ్చినాయి నాన్న, మా మ్యాథ్స్ చేశాడు చూసుకున్నా అన్న. మా నాన్నగారు ఉబ్బి తబ్బిపోయారు. ఏది నేను ఐఏఎస్ పాస్ లెవెల్లో అండ్ ఒరే 3 రూపాయలు తీసుకోరా అన్నారు. అప్పట్లో 3 రూపాయలు అంటే 30 రూపాయలు సమానం అండి. ఇచ్చారు, ఇదిగోండి ఇలా ఇచ్చారు. మరి ఇంగ్లీష్ మాస్టర్గా నేను బాగా పాఠం చెప్తే మీ నాకే ఇస్తారు తెలియదు కానీ నాకు మాత్రం అనిపించింది మా లెక్కల మాస్టర్ గారికి 10కి 10 వేసాడు పాపం, ఈ లాభంలో ఆయనకి వాటా ఇవ్వాలనిపించింది ఎంతో కొంత. ఎందుకంటే ఇక్కడ రూపాయి 3 రూపాయలు వచ్చినాయి కదా. అందుకే నేను ఏం చేశాను, మా లెక్కల మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలనుకున్నా. ఆయన ఇల్లేమో ఎక్కడుందండి, ఇది ఆయన ఇల్లు. మా ఇల్లేమో ఎక్కడుందండి, చూడండి మా ఇల్లు ఇక్కడ ఉంది కదా. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 2 వైపుల నుంచి దారి ఉంది. ఒకటేంట్రా అంటే ఇక్కడి నుంచి వెళ్తేనేమో ఇలా 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 ఓ ముళ్ళదారి ఉంటుంది అనమాట, అడవుల్లాగా చెట్ల మంచి వెళ్ళిపోవాలి కానీ దగ్గర. కానీ ఇటు నుంచి వెళ్తే బాగా దూరం కానీ చక్కటి తారు రోడ్డు ఉంటుంది ఉన్నగా. సర్లే అని చెప్పి ఇటు నుంచి వెళ్ళా. ఆయన ఎవరు తెలుసా, మా లెక్కల మాస్టరు. హలో, ఇది ఇంతకు ముందు చెప్పిందే, మన పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఇట్లాంటి చెప్పండి సార్ అన్నారు. అందుకని పిల్లల కోసం అని చెప్పా. బొమ్మల తయారు చేస్తారా, 10కి 10 మార్కులు కాస్తా, ఓకేనా. సో 10కి 10 మార్కులు కాస్తా మీకు చక్కగా ఆ మాస్టర్ గారి బొమ్మ కూడా చేసేయచ్చు. థ్యాంక్ యూ. ఇక ఇవాళ మనం లెసన్స్లోకి వెళ్ళిపోతే, వాయిస్కి వాళ్ళ చర్మగీతం పాడాలంటే కనుక నేర్చుకోవాల్సింది ఇంకా కొంత ఉంది. ఇంట్రాగేటివ్లో మనం ఒకవేళ ఇంట్రాగేటివ్లో కనుక ఇస్తే యాక్టివ్ పాసివ్ వాయిస్ ఎట్లా చేయాలో నేర్చుకోవడంలో ఫస్ట్ హూ ఇస్తే ఎట్లాగా నేర్చుకున్నాం. హూ అంటే కనుక సబ్జెక్ట్ కింద తీసుకోమన్నాం. అదే మనం కనుక వాట్ కానీ ఉచ్ కానీ ఇస్తే వాటిని ఆబ్జెక్ట్ కింద అనుకోండి అని చెప్పాం. ఓకే, ఆబ్జెక్ట్ అని కాబట్టి ముందే ఉంటుంది, అది ఈజీనే. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ హూ కాకుండా వాట్ విచ్ కాకుండా వేరే ఏదైనా వేర్ కానీ వై కానీ హౌ కానీ హౌ మచ్ కానీ హౌ లాంగ్ కానీ మరి ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే మరి ఎట్లా మార్చాలా డౌట్ వస్తుంది కాబట్టి అది కూడా చెప్తున్నా. ఇక్కడ ఇంకా 2 గుర్తుపెట్టుకోమన్నా. హూ వస్తే సబ్జెక్ట్ అనుకోమన్నా ఆ చాప్టర్ వేరు, వాట్ కానీ విచ్ కానీ ఇస్తే వాటిని ఆబ్జెక్ట్స్ కింద తీసుకోమన్నా ఆ చాప్టర్ వేరు. ఇప్పుడు ఇంకా ఏ ఇంట్రాగేటివ్ వర్డ్ ఇచ్చినా ఒకటే సిస్టమ్ గుర్తుపెట్టుకున్నా. ఆ ఇంట్రాగేటివ్ని మర్చిపోండి. ఓకే, ఏంట్రా అంటే వై అనేది ఇచ్చాడు. ఇక్కడ వై డిడ్ యూ స్టీల్ దిస్ పర్సన్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వై డిడ్ యూ స్టీల్ దిస్ పర్సన్ అనే దానిలో ఫస్ట్ మనం చేయాలి అంటే కనుక ఏం చేయాలంటే కాసేపు వైని పక్కన పెట్టండి. ఇల్లు ఉడుచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఇల్లు పక్కన బకెట్ ఉందనుకో, చెత్త బకెట్ ముందు బయట పెట్టి ఉడుచుకుంటాం, మన పనాకి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాం పారేయంగా. అట్లాగే ఇక్కడ కూడా కాసేపు వై అనేది పక్కన పెట్టుకోండి, దీన్ని మర్చిపోండి కాసేపు. ఇప్పుడేంట్రా అంటే మనము డిడ్ యూ స్టీల్ దిస్ పర్సన్ ఉంది కదా. మనం ఎప్పుడైనా సరే ఈజీ వేలో నేర్చుకోవాలి, అలా చెప్పి షార్ట్ కట్స్ ఉండకూడదు. కానీ ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ యాజ్ ఇట్ ఈజ్గా పాసివ్ వాయిస్లో మార్చాలంటే మనకు చాలా కష్టం అది. కాబట్టి నేను ముందు దీన్ని అసర్టివ్గా చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అసర్టివ్ అంటే ఏం చేయాలి, సబ్జెక్ట్ ముందు పెట్టుకెళ్ళాలి. మన చేతిలో ఉన్న మంత్రం నేర్చుకుని విసిగెత్తిపోయిన మంత్రం అది. కాబట్టి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ముందుకు పెట్టుకెళ్ళిపోండి, యూ అని ముందుకు పెట్టుకెళ్ళిపోండి. జాగ్రత్త, వై కాసేపు మర్చిపోమన్నాను. ఏది హూ కాకుండా వాట్ విచ్ కాకుండా ఇంకా ఏ ఇంట్రాగేటివ్ వర్డ్ ఇచ్చినా సరే వేర్ కానీ వెన్ కానీ వై కానీ హౌ కానీ హౌ లాంగ్ కానీ ఏదైనా ఇవ్వనండి, ఏది ఇచ్చినా ఇదే సిస్టమ్. ఇంకా ఆ వర్డ్ని కాసేపు మర్చిపోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఇచ్చిన వాక్యాన్ని ముందు అసర్టివ్లోకి మార్చుకోండి. అడ్డం పడుతున్నా పక్కన పెట్టండి. ఇది అసర్టివ్ మార్చుకోండి, యూ ముందుకు పట్టుకెళ్ళిపోయి ఎప్పుడైతే యూ ముందుకు వెళ్ళిందో డిడ్ స్టీల్ కలిసిపోయి డిడ్ ప్లస్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు స్టోల్ కదా, పాస్ట్ టెన్స్లో ఉంది వాక్యం. సో యూ స్టోల్ అని వస్తుంది ఇక్కడ. యూ స్టోల్ దిస్ పర్స్.
ఇప్పుడు మనం దీన్ని పాసివ్ వాయిస్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇంట్రాగేటివ్లో ఉండగానే చేయాలంటే నేను చేసేయగలను, ఆన్సర్ కూడా చెప్పేస్తాను నోటితో కావాలంటే. బట్ చేసే విధానంలో ఎక్కడ తప్పు రాకూడదు, ఎందుకంటే జీవిత సమస్యలు ఎదుర్కొనే టైం కొన్ని చోట్ల ఉంటుంది మనకి ఎగ్జామ్ రాసేప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎవరైనా సరే ఒక్క మార్కులో జీవితం కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మార్క్ ఇచ్చి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇంతసేపు ఇన్ని ఎపిసోడ్లు చెప్పాను. సో ఇక్కడ యూ స్టోల్ దిస్ పర్సన్ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదిరా, వెర్బ్ ఏదిరా, ఆబ్జెక్ట్, ఇక్కడ ఎస్వీఓలు కావాలి మనకి. ముందే ఎస్వీఓలు ఇందాక చూసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఏదంటే యూ, స్టోల్ అనేది వెర్బు, దిస్ పర్సన్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, పాసివ్ వాయిస్లో మామూలుగా మార్చేసుకోండి. ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్ బేస్లో పెట్టుకోండి. దిస్ పర్స్ అన్నాం, దిస్ పర్స్. రెండు, అక్కడ ఏమన్నా ఆక్సిలరీ వెర్బ్ ఇచ్చాడా దింపుకోవడానికంటే ఇవ్వాల. రెండో రూల్ ఏంటి, ఇప్పుడు మరి వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్. ఇక్కడ స్టోల్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి దాని బీ ఫామ్ ఏంటి, వజ్ లేక వర్. దిస్ పర్సన్ అనేది సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది. ఓకే, వజ్ రాసిన తర్వాత మూడో రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దానికి డన్ రూపమే. సో స్టోల్లో డిడ్ తీస్తే స్టీల్ మిగులుతుంది. స్టీల్ డన్, స్టీల్ డన్, స్టీల్ డన్, స్టోలెన్. కాబట్టి ఇక్కడ పర్స్ వాజ్ స్టోలెన్, STOLEN. స్టోలెన్ అంటే స్టీల్ అంటే దొంగతనం, STEAL. ఓకే, STEAL అంటే మళ్ళీ స్టీల్ అంటే ఉక్కు, అది వేరు. మళ్ళీ స్టీల్ గిన్నెలు. STEAL స్టీల్ అంటే దొంగతనం, స్టోల్ అంటే దొంగతనం జరగడం, పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, స్టోలెన్ అంటే దొంగిలించబడు. ఓకే, ఇక్కడ కాబట్టి ఇక్కడ వాజ్ స్టోలెన్ అంటే థర్డ్ రూల్ అప్లై చేసాం. 4, సాధారణంగా బై వచ్చింది. ఇక్కడ చేత దొంగిలించబడిందా, తో దొంగిలించబడిందా అంటే చేత. సో ఇక్కడ బై వస్తుంది. మీరు కానీ అనాలిసిస్ చేసుకోండి. బై. ఇప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టండి 5 రూల్ ప్రకారం. యూ అనేది పర్స్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, బై యూ. ఓకే, హమ్మయ్యా అని మీరు ఊపిరి పీల్చుకోవద్దు, బిగబట్టే ఉండండి. సస్పెన్స్ సినిమా టైప్. ఇక్కడ మనం జస్ట్ మన సౌలభ్యం కోసం ఇంటరాగేటివ్ని అసర్టివ్లోకి మార్చుకొని పాసివ్ వాయిస్గా మార్చాం. స్టెప్ 1 జాగ్రత్తగానండి. ఇంటరాగేటివ్ వర్డ్ హూ ఇస్తే హ్యాపీ, క్వశ్చన్ మార్క్ మర్చిపోకూడదు. వాట్ విచ్ ఇస్తే హ్యాపీ. కానీ ఇతర ఇంటరాగేటివ్ వర్డ్స్ ఇస్తే మాత్రం కొంచెం స్టెప్పులు తీసుకుంటాం. ఏంటంటే అంటే ఫస్ట్ స్టెప్ ఆ ఇచ్చిన ఇంటరాగేటివ్ వర్డ్ మర్చిపోవటం. ఇచ్చిన సెంటెన్స్ని అసర్టివ్లోకి మార్చుకోవాలి ముందు మనం, టెంపరీగా చేయడం కోసం అని చెప్పి. అసర్టివ్గా మార్చుకున్న తర్వాత పాసివ్ వాయిస్ చేసుకోండి. ఇచ్చిన ఇంటరాగేటివ్ని ముందు అసర్టివ్ చేసుకోండి. 2, దాన్ని పాసివ్ వాయిస్గా మార్చుకోండి. 3, మళ్ళీ దాన్ని ఇంటరాగేటివ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇంటరాగేటివ్ చేయడం అంటే ఏం కంగారు పడక్కలా, ఇక్కడ ఉన్న వజు ముందు పట్టుకెళ్ళిపోండి. సో ఇక్కడ దిస్ పర్స్ వాజ్ స్టోలెన్ బై యూ కాస్త వాజ్ ద పర్సన్ వెళ్ళిపోతుంది. వాజ్ దిస్ పర్సన్. అర్థమవుతుంది మీకు? వాజ్ దిస్ పర్స్. మనకి రిజల్ట్ ఎలా వచ్చింది, దిస్ పర్స్ వాజ్ అని వచ్చింది మనకి. ఎందుకని మనం అసర్టివ్లోకి మార్చుకొని పాసివ్ వాయిస్ చేయడం వల్ల మామూలుగా అసర్టివ్లో వచ్చేసింది. కానీ ఇచ్చిన ఇంటరాగేటివ్ కదా, యాక్టివ్ వాయిస్ ఇంటరాగేటివ్ అంటే పాసివ్ వాయిస్ ఇంటరాగేటివ్ అని ఉండి తీరాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, దాన్ని మళ్ళీ ఇంటరాగేటివ్ చేసుకోవాలి. దిస్ పర్స్ వాజ్ వచ్చింది కాబట్టి దీన్ని మార్చుకొని వాజ్ దిస్ పర్స్ స్టోలెన్ బై యూ అని వచ్చింది. సో క్వశ్చన్ మార్క్ పెట్టేసేయండి. పెట్టి ఇప్పుడు ఇక్కడ వై ఉంటే వై దింపుకోండి, హౌ ఉంటే హౌ దింపుకోండి, హౌ లాంగ్ ఉంటే హౌ లాంగ్ దింపుకోండి, హౌ మచ్ ఉంటే హౌ మచ్ దింపుకోండి, వేర్ ఉంటే వేరు దింపుకోండి, వెన్ ఉంటే వెన్ దింపుకోండి. అంటే ఏ ఇంటరాగేటివ్ ఉంటే అది దింపుకోండమ్మా, చాలు, అయిపోయింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది చూడండి. వై డిడ్ యూ స్టీల్ దిస్ పర్స్, ఎందుకయా ఈ పర్స్ నువ్వు దొంగిలించావు. వై వాజ్ దిస్ పర్స్ స్టోలెన్ బై యూ, ఈ పర్సన్ ఇచ్చేది ఎందుకయా దొంగిలించబడింది. అంతే, అయిపోయింది. యాక్టివ్ పాసివ్ చేసాం. ఓకే, అంటే ఏం చేసేవారంటే 3 స్టెప్పులు. ఫస్ట్ ఇంటరాగేటివ్ వర్డ్ పక్కన పెట్టుకున్నాము. ఇచ్చిన ఇంటరాగేటివ్ యాక్టివ్ వాయిస్ని అసర్టివ్లోకి మార్చుకున్నాం. మన సౌలభ్యం కోసం మార్చాలని రూల్ ఏం లేదు, మీకు ఈజీగా రావడం కోసం చెప్పా. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, జాంకాయని కొరుక్కు తినేస్తారు, తినచ్చు. కానీ కొందరు ఏం చేస్తారు, ముక్కలు కోసుకు తింటారు నాబడి ముసలోళ్ళు. అంటే నువ్వు కొరుకు తినకూడదు, కొరుకు తింటే ఒకసారి పన్నుడే ప్రమాదం ఉంది కదా, అందుకని ముక్కలు కోసుకుంటే హ్యాపీరా అంటాం. అలాగే బ్రెడ్ మాత్రం ఇంతగా కట్టేసి తిను ఎవడు కాదన్నాడు, వద్దంటలా. స్లైస్ ఎందుకు చేస్తున్నావు అంటే మన సౌలభ్యం కోసం. అలా చేయమని రూల్ కాదు, కానీ నాకు చేయడం సేఫ్టీ. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇంటరాగేటివ్స్ డైరెక్ట్ చేసి దమ్ము మనకొని చేసేయచ్చు. కానీ అంత రిస్క్ ఎందుకన్నా, ఎక్కడ తప్పు వచ్చినా తెలిసే అవకాశం ఉండదు అలా చేస్తే. అందుకని ముందు అసర్టివ్ మార్చుకోండి. ఫస్ట్ స్టెప్ అది. ఇంటరాగేటివ్ కూడా పక్కన పెట్టడం, ఇచ్చినటువంటిది అసర్టివ్ మార్చుకోవడం. ఇప్పుడు ఈ అసర్టివ్ని పాసివ్ వాయిస్ మార్చాక మళ్ళీ ఇంటరాగేటివ్ చేసుకోవడం. ఏంట్రా ఇంటరాగేటివ్ అసర్టివ్ కంగారేం పడకలేదమ్మా. ఇక్కడ ఇంటరాగేటివ్ ఇస్తే అసర్టివ్ చేయడం అంటే సబ్జెక్ట్ ముందు పట్టుకెళ్ళడం. మళ్ళీ మనకు వచ్చిన ఆన్సర్ అసర్టివ్ వచ్చింది కదా, దాన్ని ఇంటరాగేటివ్ చేయంటే వరకు ముందు పట్టుకెళ్ళడం. ఇక్కడ చూడండి, వై డిడ్ యూ అన్నాడు అంటే స్టోలెన్ కాదు సార్. ఇదే మనకేమొచ్చింది, వాజ్ దిస్ పర్స్ వాజ్ స్టోలెన్ అని వచ్చింది. ఇప్పుడు ఇంటరాగేటివ్ చేసుకోండి, వాజ్ దిస్ పర్స్ స్టోలెన్ అన్నాం. చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ వై ఉంటే వై, ఏదుంటే అది ఇంటరాగేటివ్ వర్డ్ దింపేసుకోండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా త్వరగా మీరు నన్ను ఫాలో అయితే ఇంక ఈజీగా వచ్చేస్తుంది.
ఇంట్రాగేటివ్ వర్డ్ ఏదైనా ఇచ్చుకోండి, ఇంకా బెంగలేదు మనకి. ఇక్కడ చూడండి, హౌ డస్ దిస్ లీన్ బాయ్ డ్రైవ్ దట్ హెవీ వెహికల్. అబ్బా బాయ్ ఎంత పొడిగిచ్చాడు, అసలే యాక్టివ్ పాసివ్ మార్చడం, దానికేమో పెద్ద సెంటెన్స్ ఇచ్చి పడేశాడు, దానిపైకి ఇంట్రాగేటివ్ ఇచ్చాడు. ఇన్ని చెయ్య తరమా, వదిలేద్దాం, ఏమొద్దు, విత్ కరేజ్ కమ్ ఫార్వర్డ్. ఏంట్రా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ కావాలి, కాసేపు హౌ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, దిస్ లీన్ బాయ్, పోనీ ఫస్ట్ అసెటివ్ మార్చుకున్న తర్వాత మనం గుర్తుపడదండి, హౌ వదిలేసేయండి. ఓకే, దీన్ని అసెటివ్ చేసుకోవడానికి ఏం చేయాలి, దిస్ లీన్ బాయ్ని డస్ ముందుకు పట్టుకొచ్చేయండి, అంటే వెర్బ్ ముందుకు వచ్చేయాలి. సబ్జెక్ట్ ముందు వస్తే అసెటివ్ కదా. సో దిస్ లీన్ బాయ్, ఇప్పుడు డస్ కాస్త డ్రైవ్లో కలిసిపోతుంది. ఎప్పుడైతే దిస్ లీన్ బాయ్ బయటకు వచ్చిందో డస్ డ్రైవ్ పక్కకి వెళ్తే కలిసిపోతుంది అందులో. ఓకే, సో డ్రైవ్ డస్ కలిస్తే డ్రైవ్స్ అయిపోయింది. ఫాలో అవుతున్నారు కదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్, కూల్ మైండ్ చూడండి. డ్రైవ్స్ దట్ హెవీ వెహికల్ ఇలా రాసుకోండి. ఫస్ట్ అసెటివ్ చేసుకోండి, వాడు ఇచ్చింది చూడండి, హౌ డస్ దిస్ లీన్ బాయ్ డ్రైవ్ దట్ హెవీ వెహికల్లో హౌ తీసి పారేసేయండి. డస్ దిస్ లీన్ బాయ్ కాస్త దిస్ లీన్ బాయ్ మొత్తం సబ్జెక్టే, అది మొత్తం ముందు పెట్టి వెళ్ళిపోండి. డస్ కాస్త డ్రైవ్లోకి వెళ్ళిపోద్ది. దిస్ లైన్ బాయ్ డ్రైవ్స్ దట్ హెవీ వెహికల్ వచ్చింది. ఇప్పుడు ఏదంటే ఇదిగోండి వెర్బ్ డ్రైవ్స్, సబ్జెక్ట్ వచ్చేసి దిస్ లీన్ బాయ్, దట్ హెవీ వెహికల్ మొత్తం ఆబ్జెక్ట్. చెప్పానే, ఆబ్జెక్ట్ని చాలామంది గుర్తుపట్టలో విఫలమవుతుంటారు. ఏదో చివరన ఒక వర్డ్ను లేకపోతే మొదట ఒక వర్డ్ను మాత్రమే అనుకోకల్లా. ఇప్పుడు చూడండి అక్కడ దిస్ లీన్ బాయ్, నేను ఇలాంటివి ఎందుకే ఇస్తున్నాను మీకు, కష్టమైన సుఖపడతారు కదా అని. దిస్ అలా అని చెప్పేసి రేపు పొద్దున్న 2-3 వర్డ్స్ తీసేసుకుని ఈయన చెప్పాడు రా, ఒక వర్డే కాదు 2-3 కలపాలని చెప్పాను, లేని పొంచడం కలపమాకండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక యూస్ టీలు అనుకో, అమ్మ ఈయన చెప్పాడు రా యూస్ టీలు మొత్తం సబ్జెక్ట్ అనుకోకండి, సందర్భాన్ని బట్టి. ఇక్కడ ఏంటంటే దిస్ లీన్ బాయ్ అంటే బాయ్ సబ్జెక్టు. ఎలాంటి బయట, లీన్ బయట యాడ్జెక్టివ్. ఎటువంటి లీన్ బయట, దిస్, ఈ యొక్క లీన్ బాయ్. సో ఇది మొత్తం సబ్జెక్టే, వీడి గురించి చెప్తుంది. దిస్ లీన్ కూడా అంతా ఒకటే సబ్జెక్టు. తర్వాత డ్రైవ్స్ అన్నాం, దట్ హెవీ వెహికల్, వెహికల్ అంటే సరిపోతుంది, హెవీ వెహికల్ అంటే దానికి యాడ్జెక్టివ్, దానికి సంబంధించింది. దట్ అంటే ఆ యొక్క, అది దానికి సంబంధించింది, మొత్తం ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ముందు పెట్టేసుకోండి, దట్ హెవీ వెహికల్. ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లో పెట్టుకోవాలి. దట్ హెవీ వెహికల్ అన్నాం. ఇక్కడ ఏమన్నా ఆక్సిలరీ వెర్బ్ ఉందా దింపుకోవడానికి, ఆక్సిలరీ వెర్బ్ ఇంకా లేదు, దాని గురించి ఆలోచించక్కల్లా. రెండో రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్, అక్కడ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్రెజెంట్ బీ ఫామ్, యామ్ ఈజ్ ఆర్. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ అంటే దట్ హెవీ వెహికల్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కాబట్టి ఈజ్ వస్తుంది, ప్రెజెంట్ బీ ఫామ్ వస్తుంది ఇక్కడ ఈజ్. మూడో రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క డన్ రూపమే రాయాలబ్బా. సో ఇక్కడ ఏముంది, డ్రైవ్స్, డ్రైవ్స్ డస్ తీసేసి ఇంకేముంది, డ్రైవ్కి డన్ కలిపితే డ్రైవ్డ్ అండ్ డ్రివెన్. అయితే ఇది వెర్బ్ లిస్ట్ చదువుకుంటేనే మీకు తెలుస్తుంది మరి, డ్రివెన్. ఓకే, తర్వాత నాలుగో రూల్ ఏంటి, సాధారణంగా బై. సో ఆ భారీ వాహనము అతని చేత నడపబడిందా, అతనితో నడపబడిందా, అతనికి నడపబడిందా, అతని చేత, కాబట్టి చేత కాబట్టి బై వస్తుంది. ఈజ్ డ్రివెన్ బై దిస్ లీన్ బాయ్. సబ్జెక్ట్ని అభిప్రాయంలో పెట్టుకోండి, దిస్ లీన్ బాయ్ మొత్తం సబ్జెక్టే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేయాల్సింది ఏంటి, పేరా ఆన్సర్ వచ్చింది అంటే సగమే ఆన్సర్ వచ్చినట్లు లెక్క. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ మార్చుకోవాలి. వాడు ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ఎప్పుడు కూడా ఇంట్రాగేటివ్ ఉంటే మనం చెప్పే పాసివ్ వాయిస్ కూడా ఇంట్రాగేటివ్ ఉండాలి. అంటే ఇంట్రాగేటివ్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు. దట్ హెవీ వెహికల్ అనేది ఏమో సబ్జెక్ట్ కింద లెక్క, ఆబ్జెక్ట్ అనే సబ్జెక్ట్ బేస్లో ఉంది కాబట్టి. ఈజ్ అనేది వెర్బ్ కింద లెక్క. సో ఈజ్ ఏం చేయాలి, ముందు పెట్టుకెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఉండకూడదు ఈజ్, దీని ముందు పెట్టుకెళ్ళిపోవాలి. అంటే సబ్జెక్ట్ ముందుకు వెర్బ్ వెళ్తేనే ఇంట్రాగేటివ్. ఈజ్ దట్ హెవీ వెహికల్ డ్రివెన్ బై దిస్ లీన్ బాయ్ అనేసి అక్కడ ఏముంది, హౌ అని ఉందమ్మా, హౌ పెట్టుకుంటే సరిపోతుంది. వాట్ అంటే వాట్ పెట్టుకున్నాను, వై అంటే వై పెట్టుకున్నాను, అంతే, ఇంకా అయిపోయింది ఆన్సర్. హౌ ఈజ్ దట్ హెవీ వెహికల్ డ్రివెన్ బై దిస్ లీన్ బాయ్, క్వశ్చన్ మార్క్ పెట్టకపోతే మార్క్ పోద్ది మళ్ళీ ఇంత చేసి. ఓకే, ఇది మీకు అర్థమైందా? ఇంట్రాగేటివ్ ఏది ఇచ్చినా కూడా మీరు కంగారు పడవాలి. ఇంట్రాగేటివ్ వర్డ్ ఇస్తే హౌ ఇచ్చాడు సబ్జెక్ట్ అనేసుకోండి, వాట్ లేక విచ్ ఇచ్చాడు ఆబ్జెక్ట్ అనేసుకోండి. అలా కాకుండా వేరేది ఏది ఇచ్చినా సరే, ఉన్న ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఇంక ఏది ఇచ్చినా, హౌ లాంగ్, హౌ లేకపోతే వేరు ఇవన్నీ ఏది ఇచ్చినా సరే కాసేపు దాన్ని పక్కన పెట్టుకొని ఇచ్చిన ఇంట్రాగేటివ్ యాక్టివ్ వాయిస్ని ముందు అసర్టివ్కి మార్చుకోండి. అసర్టివ్ మార్చుకుంటే మీరు 5 రూల్స్ ప్రకారం మామూలుగా చేసేస్తారు. ఏది పాసివ్ వాయిస్కి. ఇది చేయాలంటే ముందు మీకు అసర్టివ్స్ బాగా చేయాలి, ఎక్సర్సైజ్లు గూగుల్ అట్లా చూసిన క్వశ్చన్ తీసుకొని చేసేసేయండి, డౌట్ వస్తే అడగండి. ఇప్పుడు చేసిన తర్వాత ఏం చేయాలి, అసర్టివ్ మార్చుకున్న పాసివ్ చేశాక మళ్ళీ దాన్ని ఇంట్రాగేటివ్ చేసుకోవాలి. ఇంట్రాగేటివ్ చేసి అక్కడ వాట్ ఉంటే వాట్, వేరు ఉంటే వేరు, విచ్ ఉంటే విచ్, వై ఉంటే ఏదంటే దింపేసుకోవడమే, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా సిమెంటింగ్ అయిపోతుంది. రైట్, ఇక్కడ వేర్ కెన్ ఐ ఫైండ్ పీస్. ఓకే.
ఇక్కడ ఏంట్రా అంటే వేర్ అనేది పక్కన పెట్టండి కాసేపు. ఓకే, వేర్ అనేది పక్కన పెట్టేసేసి కెన్ ఐ ఫైండ్ పీస్ అన్నాం. దీని ముందు ఎస్ఆర్టీ మార్చుకోండి. సో ఐ కెన్, వేర్ మర్చిపోండి, కెన్ ఐ కాస్త ఐ కెన్ చేయండి, అంటే ఎస్ఆర్టీ మార్చుకోండి. ఏది మన సౌలభ్యం కోసం. ఐ కెన్ ఫైండ్ పీస్, నేను శాంతిని ఎక్కడ కనుగొనగలను అన్నాడు. గూగుల్లో కూడా ఒకసారి నేను అడిగా వేర్ కెన్ ఐ ఫైండ్ పీస్ అంటే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అంది గూగుల్ ఇంజిన్ కాస్త. వాళ్ళు కూడా శాంతి కోసం వెతుకుతున్నారంటే ఎక్కడ దొరుకుద్దా అని. అన్నీ దొరికినాయి గూగుల్లో, అదొకటి తప్ప అంటున్నారు. కాబట్టి శాంతి కావాలి మనిషికి ముందు. ఓకే, సో ఇక్కడ ఐ కెన్ ఫైండ్ పీస్ అని మార్చుకున్నా. ఇప్పుడు దీన్ని నేను కనుక చెయ్యాలి అంటే ఈజీ అయిపోతుంది. ఏది పాసివ్ వాయిస్ 5 రూల్స్ ప్రకారం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్స్లో పెట్టుకోండి. సో పీస్ అనేది ఆబ్జెక్టు ఐ ప్లేస్లోకి వచ్చేసింది. పైన ఆక్సిలరీ బ్యాన్ ఉందా దింపుకోవడానికి ఉంది, కెన్ ఉంది కూడా కెన్ దింపేసుకోండి, ఇంకేం మార్చక్కల్లా. ఇప్పుడు ఏం చేయాలి, కెన్ కానీ కుడ్ కానీ మే మైట్ షల్ షుడ్ వస్తే కనుక బీఫామ్ ఏది వస్తుందా అంటే బిఏ, ఇంకేం ఆలోచించదు. యామిజార్ వస్తాయా, వజ్వర్ వస్తాయా, బీయింగా, అక్కడ ఇంగ్ లేదు బీయింగ్ రాదు, డన్ లేదు బీయింగ్ రాదు. కాబట్టి అక్కడ ఉన్నది ఏంటంటే షెల్ విల్లు బదులు కెన్ను కుడ్ అటండి వచ్చినాయి. కాబట్టి యామిజార్ పెట్టడానికి ప్రెజెంట్ కాదు, వజువర్ పెట్టడానికి పాస్ట్ కాదు. ఇక్కడ కెన్ అనేది ఆక్సిలరీ వర్బ్ వచ్చిందండి. కెన్ కానీ కుడ్ కానీ మే కానీ మైట్ కానీ నోట్ చేసుకోండి పాయింట్. షల్, షుడ్, మే, మైట్, కెన్, కుడ్ ఇవి కనుక వస్తే డైరెక్ట్గా బీ పెట్టుకోవడమే, వెతుక్కోక్కల బీ ఫామ్ కోసం ఏది పెట్టాలని. సో పీస్ కెన్ బీ అన్నాం. 2 రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో లేక ఏ ఫామ్లో దాన్ని బీ ఫామ్ పెట్టుకోవాలి. సో ఇది ప్లెయిన్ ఫామ్లో ఉంది కూడా బీ పెట్టేసాం ప్లెయిన్గా. నెక్స్ట్ 3వ రూల్ వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క డన్ రూపం రాయాలి. ఫైండ్కి డన్ రాస్తే ఫైండ్ అండ్ ఫైండ్ అండ్ ఫైండ్ అండ్ ఫౌండ్. సో పీస్ కెన్ బి ఫౌండ్ బై, సాధారణంగా బై వస్తుంది. నా చేత, నా తోనా, నా కీనా అంటే నా చేతే. సో బై ఐ కాస్త ఏమవుతుంది, ఇందాక నేను కనుక్కోగలను అంటున్నా, ఇప్పుడు ఏమన్నా నా చేత నేను కాస్త నాగా మారింది కదా, ఐ కాస్త మీగా మారుతుంది. సో ఇక్కడ పీస్ కెన్ బీ ఫౌండ్ బై మీ అన్నాం. ఇక్కడతో పని అయిపోలేదు, దీన్ని ఇంటరాగేటివ్గా మార్చుకోవాలి. యాక్టివ్ వాయిస్ ఇంటరాగేటివ్లో ఇచ్చాడు వాడు, మనం మర్చిపోకూడదు అది. సో 2 పనులు మిగిలినాయి. ఏంటంటే దీన్ని ఇంటరాగేటివ్ మార్చుకోవడం, ఇంటరాగేటివ్ వాడు ఏమి ఇచ్చాడు అది పెట్టుకోవాలి, మళ్ళీ అది పెట్టుకోకుండా ఆన్సర్ పెట్టి పోద్ది. సో ఇక్కడ పీస్ కెన్ బి అన్నాడు, కెన్ ముందు పెట్టుకొచ్చేయండి, కెన్ ఇక్కడ తీసేయండి, కెన్ అంటే ముందు వచ్చేస్తే అది కాస్త ఇంటరాగేటివ్ అయిపోయింది ఇప్పుడు. సో వేరు ఇచ్చాడు, వేరు పెట్టుకోండి, ఏది ఇస్తే అది పెట్టండి, ఏమన్నా ఏది ఇచ్చినా పర్లా. వేర్ కెన్ పీస్ బీ ఫౌండ్ బై మీ అని ఇంటరాగేటివ్ మార్క్ పెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో వాడేమన్నాడు, వేర్ కెన్ ఐ ఫైండ్ పీస్, వేర్ కెన్ పీస్ బీ ఫౌండ్ బై మీ. ఇప్పుడు మీరు అనాలిసిస్ ఇక్కడ బాగా చేసుకోండి. అసలు ఏది అక్కడ అంటే ప్రతిదానిలో కూడా వేరే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ కెన్ ఎలా వచ్చింది ముందుకి, అక్కడ తర్వాత ఉంది కదా, అంటే అక్కడ కూడా ముందే ఉందిలే. పీస్ ఎలా వచ్చింది, ఐ ఉంది కదా, బీ ఎలా వచ్చింది, ఫౌండ్ ఎలా వచ్చింది, బై ఎలా వచ్చింది, మీ ఎలా వచ్చింది, ప్రతి వర్డ్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది మీకు మీరు క్వశ్చన్ వేసుకుంటూ దానికి మీరు నేను చెప్పిన రూల్స్ మళ్ళీ ఆపాదించుకుంటూ ఓహో ఎందుకు ఎలా వచ్చిందా అని మీకు మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఒకవేళ మీకు కానీ సొల్యూషన్ దొరకకపోతే స్టిల్ డౌట్ మైండ్లోనే ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్ వర్డ్స్ చెప్పడం అయిపోయింది. మీరు ఎక్సర్సైజ్ ఇంకా చేసుకోండి, చాలా ఇంట్రాగేటివ్ వర్డ్స్ చేసుకోవచ్చు హూతో వాటితో. దాని తర్వాత మిగతా ఇంట్రాగేటివ్ వర్డ్స్ కూడా నేను ఒకటి చెప్తే మీరు 10 చేయగలగాలి సొంతంగా. చేసి తప్పైనా పర్వాలేదు నన్ను కనుక్కోండి. నెక్స్ట్ ఏంటంటే అసలు కొన్నిట్లో అసలు సబ్జెక్ట్ ఏవుడు ఎట్టా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జామ్లోకి వెళ్ళి. ఇంత చెప్తానా, ఎస్ఎడ్డు చెప్పా, ఇంట్రాగేటివ్ చెప్పా, హూతో వేస్తా ఎలా, వాట్ ఇస్తే ఎలాగా, వైతో ఇస్తే ఎలా, ఇన్ని చెప్పానా. ఇంట్రాగేటివ్ వర్డ్స్ 3 రకాలు చెప్తారు. హూ అంటే సబ్జెక్ట్ అనుకోండి, వాట్ విచ్ ఇస్తేనేమో ఆబ్జెక్ట్ కింద లెక్కేసుకొని మిగతా ఇచ్చినా కూడా పక్కన పెట్టి చేసేసేయండి, మళ్ళీ దింపుకోండి. కానీ అసలు కొన్ని సబ్జెక్ట్ ఇవ్వడండి, డైరెక్ట్గా ఇస్తాడు. షో యువర్ హోంవర్క్ అంటాడు. తస్సచ్చాక ఇన్ని ఎపిసోడ్లు చూసాం, వీడు ఏదో చెప్పేశాడు, మధ్యలో జోకులు ఒకటి, మళ్ళీ ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ మొదటికి వచ్చింది, నేను ఇది ఇచ్చాడు ఏంట్రా బాబు ఎట్లా చేయాలి, వద్దు అది చెప్పినా నీకు చెప్పనా, నారు పోసలో నీరు పోస్తాడు. కాబట్టి ఇది మొదట్లో నేను పూర్తి చేస్తా, ఇట్లాంటివి ఇస్తే ఇట్లా వీటిని ఇంపరేటివ్స్ అంటారు. ఏంటంటే షో మీ యువర్ హోంవర్క్ అంటే దీని ఏమంటారు, కమాండ్, ఆర్డర్స్, రిక్వెస్ట్ ఇవంటే చూస్తారా, వీటిలో సబ్జెక్టులు ఉండవు. మరి వాటిని ఎట్లా చేయాలరా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాడు ఏమన్నాడు, షో యువర్ హోంవర్క్ అన్నాడు. ఇక్కడ ఏంట్రా అంటే యువర్ హోంవర్క్ అనే ఆబ్జెక్ట్ ఉంది, షో అనే వెర్బ్ ఉంది. లేదంటే సబ్జెక్ట్ లేదు, ఎవరు చేయాలో చెప్పట్ల వాడు, సబ్జెక్ట్ ఇవ్వాలా. ఇందాకంటే కనీసం హూ ఇచ్చాడు, దాని సబ్జెక్ట్ అనుకున్నాం, ఇక్కడ ఏమి ఇవ్వాలా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రూల్స్ తగ్గే కొద్దీ సుఖపడాల మనిషి, అంతేనా. ఇప్పుడు మనం ఇద్దరు గేర్లు వేసేవాళ్ళమయ్యా కార్లు నడిపేప్పుడు, ఇప్పుడు ఆటో గేర్ సిస్టమ్ వచ్చేసింది కార్లకి. దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా, సుఖపడుతున్నామా అంటే సుఖపడుతున్నాం. ఇద్దరికేంటి గేర్ 3లో ఉందా 2లో ఉందా చూసుకొని కారు గేర్ మార్చుకోవాల్సి వచ్చేది, అవునా. ఇప్పుడు ఆటో గేర్ పడిపోతుంది ఆటోమేటిక్గా, అప్ వస్తే అదే 3rd గేర్కి వెళ్తుంది, డౌన్ వస్తే అదే 4th గేర్కి వెళ్తుంది, అది నీకు హ్యాపీ కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి, 5 రూల్స్ బట్టి సబ్జెక్ట్ ఇచ్చి, ఆబ్జెక్ట్ ఇచ్చి, వెర్బ్ ఇచ్చి, ఇన్ని ఇస్తే మనకి తలనొప్పి. హాయిగా సబ్జెక్ట్ లేపడేసాడు, రూల్ తగ్గినట్టే చూసుకోండి. ఎలాగో
ఇప్పుడు ఏం చేయాలి? 5 రూల్స్ ఏనండి. ఓకే, 5 రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఏమొచ్చినాయి మనకి? సబ్జెక్ట్ లేదండి, వెర్బు ఆబ్జెక్టు ఉన్నాయి. షో అనేదేమో వెర్బు, ఎక్కువ ఈ టైప్ ఇస్తాడు ఎగ్జామ్స్లో. యువర్ హోంవర్క్ అనేదేమో ఆబ్జెక్టు. ఇప్పుడు దీన్ని పాసివైజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోను. సబ్జెక్ట్ ఏది గాలిలో కూడా లేదు అసలు, అయితే ముందు పెట్టుకోమని అర్థం. సో ఏమనాలి? యువర్ హోంవర్క్. చాలా ఈజీ చూడండి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. సబ్జెక్ట్ లేకపోతే ముందు పెట్టుకోమని అర్థం, సబ్జెక్ట్ లేదు కాబట్టి. ఓకే, పెట్టుకోండి. 2, వెర్బు ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ అన్నాం. ఎప్పుడు కూడా ఇంపరేటివ్స్ అంటే ఆర్డర్స్, కమాండ్స్ ఇచ్చినప్పుడు కనుక సబ్జెక్టు లేకుండా కనుక ఇస్తే యాక్టివ్ వాయిస్, అసలు మీరు బీ ఫామ్ యామీజాలు ఏం చూడకల. సబ్జెక్టే లేకుండా అసలు బీ ఫామ్స్లో యామీజాలు ఎట్టెంచుకుంటారు? అందుకని డైరెక్ట్గా ఏంటి, బీ పెట్టుకోవడమే. ప్లీజ్ నోట్ దిస్. ఎప్పుడైనా సరే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టే లేదనుకోండి, మనం ఇక బీ ఫామ్ ఏది పెట్టాలరా సెకండ్ రూల్ కింద ఆలోచించద్దు, బీ పెట్టడమే. సో యువర్ హోంవర్క్ బీ. ఇంక దీనిలో బీయింగా, బీనా, యామిజారా, వజువర్రా ఏం ఆలోచించదు, బీ పెట్టడమే. ఏదిరా అంటే ఇంపరేటివ్స్ అంటుంది సరా, సబ్జెక్టు లేనటువంటివి వస్తే కనుక వాటిల్లో అసలు మనం బీ పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు బీ పెట్టాం. 3వ రూలు ఇది మామూలే, వెర్బు ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపమే రాయాలి, అది మామూలే మళ్ళీ. సో ఇక్కడ ఏముంది? షో అనేటువంటిది ఏ టెన్స్లో ఇంకా చూడక్కల్లా, దాన్ని డన్ కలిపోయింది. షోకి డన్ కలిపితే షోన్, షోన్. సో యువర్ హోంవర్క్ బీ షోన్ అన్నాం. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీ అయిందో. 5 రూల్స్ చేయాలి యాక్చువల్గా, 3 రూల్స్ వేసాం. 4వ రూల్ సాధారణంగా భయపెట్టాలన్నా సబ్జెక్ట్ ఏది పెట్టడానికి అసలు. సో సబ్జెక్ట్ లేదు కాబట్టి భయపెట్టక్కల్లా. 6 పీరియడ్లు ఉంటాయనుకుని స్కూల్కి ప్రిపేర్ అయ్యేవాడిని. లెక్కల మ్యాచ్గా సెలవు అన్నారు. ఫస్ట్ పీరియడ్ లాస్ట్ పీరియడ్ ఆయనే. దానివల్ల మనకి లాభమా నష్టమా? అంతేగా, ఫస్ట్ పీరియడ్ ఉండడం ఆయన, లాస్ట్ పీరియడ్ ఉండడం, హ్యాపీగా ముందే ఇంటికి వచ్చేయచ్చు. 2 పీరియడ్ తగ్గినాయి మనకి, అది కన్ఫ్యూజన్ కాదు, లాభం. అట్లా ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఇవ్వకపోవడం మనకు లాభం అయింది. మామూలుగా అయితే 5 రూల్స్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడేంటి, సబ్జెక్ట్ లేకపోవడం వల్ల 4వ రూల్ రాదు. ఇంకా బై ఎందుకు వస్తుంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటే కదా మనకు బై కావాల్సిన, టు కావాల్సిన, విత్ కావాల్సిన. అసలు సబ్జెక్టే లేదు ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టడానికి, ఇంకెందుకు బై అవి ఉండవు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? బై పెట్టక్కల్లా. ఇక సబ్జెక్ట్ లేదు కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుమని 5వ రూల్ కూడా అక్కల. కాబట్టి ఇక్కడ ఏమంటాం? యువర్ హోంవర్క్ బీ షోన్ అని ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. అర్థమైందా? 5 రూల్స్కి 3 రూల్స్ వచ్చినాయి. ఎందుకని? సబ్జెక్ట్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాల్సిన 5వ రూల్ పని లేదు. 5వ రూల్ లేకపోవడం వల్ల 4వ రూల్ బై పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. సబ్జెక్ట్ లేకుండా బై దేనికి పెడతారు? ఇంకా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గట్టిగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ చేస్తే మాత్రం ఇంక మిగతా నేర్చుకున్న వేస్ట్. ఇంపరేటివ్స్లో అంటే సబ్జెక్టు లేనటువంటి సెంటెన్స్ని పాసివ్ వాయిస్గా మారిస్తే, ఇదంతా చేశాక మొదట లెట్స్ అనే మాట మర్చిపోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. LET_S లెట్స్ ఇది రాయాలి. అంటే వాడు షో యువర్ హోంవర్క్ని ఇచ్చాడు, మనం ఏం చేస్తాం? 5 రూల్స్ ప్రకారం బదులు 3 రూల్స్ ప్రకారం చేస్తాం. లాస్ట్ 2 రూల్స్ ఇంకా అప్లికబుల్ కావు, ఎందుకంటే అక్కడ సబ్జెక్టే లేదు కాబట్టి. సబ్జెక్ట్ 5వ ప్లేస్లో పెట్టే పని లేదు, అది లేదు కాబట్టి బై, టు, విత్ లాంటివి వచ్చే పని అంతకంటే లేదు. కానీ లెట్స్ అనే మాట పెట్టాలి, ఎందుకంటే జరగబోయే పనిగా చెప్తున్నాడు. ఇలా చేయండి అన్నాడు, ఎవరికో చెప్పాలా, కాబట్టి ఇలా జరగాలి అని చెప్తాం కాబట్టి లెటర్స్ అంటే ఆ పని జరగాలని అనుమతించడం. కాబట్టి ఇప్పుడు ఏంటి? షో యువర్ హోంవర్క్, దీని పాసివ్ వాయిస్ ఏంటి? లెటర్స్ యువర్ హోంవర్క్ బీ షోన్. అర్థమైందా? చూడ్డానికి కష్టంగా ఉన్న అత్యంత ఈజీ ఇదే. పరీక్షలో ఇది వేస్తే కనుక మీరు సీట్లోంచి ఒకసారి గెంతి కూర్చుని మళ్ళీ చేయొచ్చు, అంత ఏమో బాగుంటుంది. చూడండి, ఇలాంటి ఆట ఆడండి సరదాగా. ఇప్పుడు మీరు చేయండి. ఓపెన్ ద డోర్ అన్నాడండి, సబ్జెక్ట్ లేదు దీనిలో. ఏం చేస్తారు చెప్పండి? వెర్బ్ ఉంది, ఓపెన్. ఓకే, ది డోర్ అనే ఆబ్జెక్ట్ ఉంది. బాబు తలుపు తెరవండియా అన్నారు. ఇప్పుడు నేను అడిగినా ఎవరైనా లేరు ఇక్కడ, కానీ తెరవమని ఎవరికి చెప్పాడు? ఆ సబ్జెక్ట్ లేదు ఇక్కడ. కంగారు ఏం పడకూడదు, హ్యాపీ ఫీల్ అవ్వాలి. అబ్బా భలే పని జరిగిందిరా, ఒక పేర వదిలిపోయింది మనకి. ఏంట్రా అంటే 5 రూల్స్ ప్రకారం మొట్టమొదటి రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ది డోర్, చూడండి నాతో పాటు చేయండి. ది డోర్ అన్నాం. 2వ రూల్, వెర్బు ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్. ఇక టెన్స్ గిన్స్ ఇంకేం ఉండవు ఇంపరేటివ్స్లో. అంటే ఏంటి? సబ్జెక్ట్ లేని చోట ఇక టెన్స్ ఏముంటుంది? తెరవమంటున్నాడు, ఎప్పుడో చెప్పట్లా, కాబట్టి బీ పెట్టాడు డైరెక్ట్గా. అంటే ప్లెయిన్గా ఇచ్చాడు కాబట్టి వెర్బుని ప్లెయిన్గా బీ ఫామ్ పెట్టాడమే. కానీ బీ ఫామే పెట్టాలి, 2వ రూల్ ఫాలో అవ్వాల్సిందే, కానీ బీ పెట్టి సరిపోతుంది. బీ. 3వ రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపమే. ఇక్కడ ఓపెన్కి డన్ కలిపితే ఓపెన్ డన్, ఓపెన్ డన్, ఓపెన్డ్. 2వ టైపు వెర్బ్ అనమాట ఇది. OPENED, ఓపెన్డ్ అని ఫుల్ స్టాప్ పెట్టింది. 3వ రూల్ అయిపోయింది. 4వ రూల్ కోసం వెతుక్కోమాకండి, భయపెట్టడానికి అక్కడ సబ్జెక్ట్ లేదు అసలు. అలాగే 5వ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టమన్నాడు. సబ్జెక్ట్ ఏది? ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టడానికి లేదు కాబట్టి ఇక సబ్జెక్ట్ లేదు కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో మొట్టమొదట లెటర్స్ అనే మాట పెట్టుకోవాలి. అక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి మొట్టమొదట
అది చివరికి ఏం చెప్తున్నానంటే లెటర్స్తో స్టార్ట్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కానీ ముందు పాసివ్ వాయిస్లో మార్చేయండి 3 రూల్స్ ప్రకారం. 5 రూల్స్లో 2 తీసేసి చివరి 2. మొదటి రూల్ ప్రకారం పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు, లెటర్స్ అని పెట్టుకోండి. లెటర్స్ ద డోర్ బీ ఓపెన్డ్. అర్థమైందా? సో ఇక్కడికి ఏంట్రా అంటే మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చెప్పడం మొత్తం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్లో కలిపి ఒకటి పాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్ ఎలా చేయాలో కూడా పైపైన చెప్పేస్తాను. అది కూడా చెబితే నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్లోకి వెళ్తాం. చాలా ఇంపార్టెంట్ రిపోర్టింగ్ స్పీచ్ అంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇప్పుడు మనం టిప్స్ మనం రాసుకుందాం. ఓకే, లాస్ట్లో మిగిలిపోయినాయి. ఇప్పుడు రిలేషన్స్లో మనకి ఆఖరికి వచ్చేసాము. అంటే బ్లడ్ రిలేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చెప్పే మ్యారిటల్ రిలేషన్స్లో కూడా మనం చెప్పేసుకున్నాం, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. సో మిగతా ఇప్పుడు ఏంటంటే మనం రాసుకోవాల్సింది, మనం ఇప్పుడు ఒక అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నా కదా, ఆ అమ్మాయికి చెల్లెలు అక్కయ్య ఉంటారు కదా. సో ఆమె భర్త కూడా ఉంటారు కదా. ఆయన నాకేమవుతాడు, తోడల్లుడు అంటాం, తెలుగులో తోడలేడు అంటాం. మరి ఇంగ్లీష్లో ఏమనాలి అంటే మన ఏమని చెప్పాలని దానికి ఇక్కడ క్లియర్గా ఇచ్చా, కో సన్ ఇన్ లా. కో సన్ ఇన్ లా అంటే తోటి అల్లుడు. నాతో వచ్చినటువంటి అంటే అక్క చెల్లెల్ని మేము చేసుకున్నట్టయితే కనుక మా ఇద్దరిని మన తోడల్లుడని ఇంగ్లీష్లో కో సన్ ఇన్ లాస్ అంటాం. కో సన్ ఇన్ లా. అదే అమ్మాయిలు ఉన్నారనుకోండి, మరి ఇప్పుడు అక్క చెల్లెలు 2 ఉన్నారు, ఒక అమ్మాయి ఒక ఆయన పెళ్లి చేసుకుంది కదా, మరి ఆయన తమ్ముడు ఉంటాడుగా, వాళ్ళ ఆవిడ కూడా ఉంటుంది కదా మరి అక్కడ. సో అలా ఆయన అంటాం మనం కో డాటర్ ఇన్ లా అంటాం. కో డాటర్ ఇన్ లా అంటే తోటి కోడలు. కోసన్ ఇన్ లా అంటే తోడలుడు, కో డాటర్ ఇన్ లా అంటే తోటి కోడలు. ఓకే, ఇక బ్రదర్ ఇన్ లా. ఇక్కడ జాగ్రత్తగానండి, మేనమామ కొడుకుని మనము బ్రదర్ ఇన్ లా అనకూడదు, కేవలం కజిన్ అని అనాలి. ఓకే, ఎవరిని అనాలరా అంటే భార్య యొక్క తమ్ముణ్ణి లేక భర్త యొక్క తమ్ముణ్ణి అన్నని. భార్య యొక్క తమ్ముణ్ణి అన్నని, భర్త యొక్క తమ్ముణ్ణి అన్నని. సొంత అన్నదమ్ములు అయితే కనుక, లేదా కజిన్స్, వాళ్ళ కజిన్స్ని కూడా. ఓకే, మన భర్త యొక్క అన్నదమ్ములు, భార్య యొక్క అన్నదమ్ములు ఉంటే వాళ్ళని ఏమనాలి, బ్రదర్ ఇన్ లా అనాలి. బ్రదర్ ఇన్ లా అంటే బావ లేక బావ మరిది. అంటే మన హస్బెండ్ యొక్క తమ్ముడినేమో మనం బావ మరిది అంటాం తెలుగులో, హస్బెండ్ యొక్క అన్నయ్యని బావ అంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా అంటే ఎల్డర్ బ్రదర్ ఇన్ లా, యంగర్ బ్రదర్ ఇన్ లా మామూలే. యంగర్ ఎండర్ బట్టి పెద్ద చిన్న అని తెలిసిపోద్ది. అలాగే సిస్టర్ ఇన్ లా అంటే వదిన లేక మనదలు. అంటే మా ఆడబడుచు వచ్చిందండి వాయనానికి అంటాం. ఆ ఆడబడుచునే మనం ఏమంటాం ఇక్కడ వదిన మరదలు. అంటే వదిన అంటే ఏంటి, మన భర్త గారి యొక్క అక్కయ్య. మరదలు అంటే మన భర్త యొక్క చెల్లెలు. సో మనం ఏమంటాం, సిస్టర్ ఇన్ లా అంటాం. అంటే యంగర్ సిస్టర్ ఇన్ లా, ఎల్డర్ సిస్టర్ ఇన్ లా అని పిలవచ్చు అనమాట. ఆడబడుచు లేక వదిన మరదలు అనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం నోట్ చేసుకోండి. అంటే యాక్చువల్ నా టైం ఉంటే మీకు బహువచనాలు చెప్పే టైం వస్తే ప్లూరల్ సింగులర్ చెప్తాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోండి. చాలామంది ఏమంటారంటే చాక్ పీసెస్ అంటారు. చాక్ పీసెస్ అనకూడదు. చాక్ అనేది ఎప్పుడు కూడా మెటీరియల్లో ఉంది. దీనికి ఐరన్ లాగా ఇది మెటీరియల్లో ఉంది, దీనికి ప్లూరల్ ఉండదు. పీసెస్ ఆఫ్ చాక్ అనాల. చాక్ పీసెస్ అంటే తప్పు. అరే చాక్ పీసెస్ డబ్బా పట్టరా అంటాం, అంటే వాడుకలు అనేస్తాం తప్పంటే. బట్ పీసెస్ ఆఫ్ చాక్ అనాలి. చాక్ అనేది ఎప్పుడు సింగులర్గా ఉంటుంది, దాని నుంచి పీసెస్ వస్తాయి. అట్లాగే అరే పేపర్లు పట్టరారా అంట, పేపర్లు కాదు, షీట్స్ ఆఫ్ పేపర్ అనొచ్చు, లేకపోతే పీసెస్ ఆఫ్ పేపర్ అనొచ్చు. కానీ పేపర్స్ అనే మాట అనకూడదు. జనరల్గా మనం అంతా నేను అంటానండి ఆఫీసులో, తొందరలో అయినా పేపర్లు పట్టరా అంటాం, అది పేపర్లు అంట, పేపర్స్ అనాలి. బట్ పేపర్స్ అనకూడదు. పీసెస్ ఆఫ్ పేపర్ అంటే ఏంటది, మెటీరియల్. సో దాని సింగులరే ఉంటుంది. పీసెస్ ఆఫ్ పేపర్ కానీ షీట్స్ ఆఫ్ పేపర్ కానీ అనొచ్చు. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, చాలామంది బ్రదర్ ఇన్ లా అంటే బావమరిది కదా, 2-3 బ్రదర్ ఇన్ లా అంటే ఏం చేస్తారు, అది తప్పు చెప్పారా. బ్రదర్ ఇన్ లాస్ కాదు, బ్రదర్స్ ఇన్ లా. ఇన్ లా ఎప్పుడు సింగులర్గానే ఉండాలి, దాన్ని మాత్రం ఎస్ పెట్టమాకండి. ఇన్ లాకి ఎస్ పెట్టకూడదు. బ్రదర్స్ ఇన్ లా, బ్రదర్స్కి పెట్టచ్చు. సిస్టర్స్ ఇన్ లా అనాలి, సిస్టర్ ఇన్ లాస్ కాదు. వాళ్ళంతా మా సిస్టర్ ఇన్ లాస్ అండి అంటారు చాలామంది, చివరిలో ఎస్ పెట్టకూడదు. అలాగే ఫాదర్ ఇన్ లా అనాలి. ఒకవేళ మీ పెదమావ గారు చిన్నమావ గారు ముగ్గురు కూర్చునుకో, వాళ్ళు మా ఫాదర్స్ ఇన్ లా అండి అనాలి. ఫాదర్ ఇన్ లాస్ అనకూడదు. వాళ్ళని మా ఫాదర్ ఇన్ లాస్ అండి వాళ్ళందరూ అంటారు చాలామంది వాడుకలు, ఫాదర్స్ ఇన్ లా. అలాగే మా అత్తగారులు, పెద్ద అత్తగారు చిన్న అత్తగారు ఉన్నారనుకోండి, అందరూ కూర్చుని మనం అక్కడ వచ్చేసి మదర్ ఇన్ లాస్ అనకూడదు, మదర్స్ ఇన్ లా. ఓకే, సిస్టర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, కో సన్స్ ఇన్ లా, కో డాటర్స్ ఇన్ లా. అట్లా ఎస్ అనేది అక్కడ అది కలపాలి, ఇల్లాగా మాత్రం కలపద్దని దయచేసి గుర్తుపెట్టుకొని బాగా మనసులో పెట్టుకోండి. ఈ చివరికి ఒక చిన్న మాట ఇచ్చే ఏంటంటే పురోహితుని ఏమంటారు, ఒకసారి మనకు అవసరం పడుతుంది ఏమన్నా. క్లెర్జీ మ్యాన్ అంటే పురోహితుడు, CLERZY క్లెర్జీ, MAN మ్యాన్. క్లెర్జీ మ్యాన్ అంటే పురోహితుడు అని అర్థము. ఇక్కడితో మనకి ఈ ఎపిసోడ్ పూర్తయింది. ఇది బాగుంటే లైక్ కొట్టండి, ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.